వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మను వృద్ధాప్యంలో తోడు నీడిగా ఉండాల్సిన కోడలు బోగురమ్మ కొట్టి చంపినటువంటి సంఘటన కలకలం రేపుతోంది. కుటుంబ విషయంలో కోడలు బొగురమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్ధురాలైన ఎల్లమ్మను విచక్షణరహితంగా కొట్టి చంపింది. అనంతరం సాధారణ మృతిగా చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నం చేసింది. ఆదివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తూ ఉండగా గ్రామస్తులు కడసారి చూపు కోసం మృతదేహానికి సందర్శించడానికి వెళ్ళగా మృతదేహం వద్ద దుర్వాసన వస్తూ ఉండడంతో బంధువులు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తిప్పి చూశారు. మృతురాలి బట్టలు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు మృతికి కారణాలను అన్వేషించి నిందితురాలు బోగురమ్మపై అనుమానంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిని తానే కొట్టి చంపినట్లుగా నిందితురాలు ఒప్పుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మేము కొట్టి చంపిండ్రు. మేము ఒక ముసలి 20 ఏళ్ళ ముసలి చచ్చిపోయిందని మేము అసంగా ఉన్నాం. మేము ఒక మా అసంగా ఉంటే నేను కార్యక్రమాలు చేస్తుంటే దెబ్బలు కనిపించినవి అడిగినాము కొట్టుకోవాలని. వాళ్ళ కొట్టే చెప్పండి 20 ఏళ్ళ కొట్టే ఒకటే వండుకుంటున్నది కదా, ఇప్పుడు ఎందుకు పోతుంది దెబ్బలు కనిపిస్తుందని అడిగినాము. చెప్పలేదు. కారులో తనకు వచ్చినాక నేను ఒకదనే చంపినాను నా మాటలు అన్నది. మేము వీడి కోసం మస్తు అడిగిన ఆడలను అడిగితే ఒప్పుకోలేదు. ఊళ్ళో అందరూ అడిగి